ఇదే జైల్లోకి నేను పోయా. ఇరుపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అనంటే, ఆయన ఇంటిపై వందల మంది పోలీసులతో రాత్రి 2:45 అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో ఆయన ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి, ఆయన నిద్రపోతా ఉన్న సమయంలో డోర్లు పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ కూడా ఎవరైనా దొంగతనానికి వస్తే సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు, తీసుకొని పోతారు. పోలీసులు చేసిన పని అది. 2:45 అంటే ఎవరు మనుషులు సంచారం లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరి పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరి 100 మంది పోలీసులు రావడం, వచ్చి సీసీ కెమెరాలు ఇంట్లో ఉండేటివన్నీ కూడా తీసేయడము, పగలగొట్టడము, తీసుకొని దొంగతనం చేసుకొని పోవడం, డోర్లు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం. నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా అని? ఏం పగటిపూట నువ్వు నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? పగటిపూట మీరు ఏమైనా నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? ఇంట్లోనే పడుకొని ఉన్నాడు కదా.
ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్నది ఇది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, గంటల వ్యవధిలోనే టపా 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 అని చెప్పి ఎమ్మెల్యే మీద 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మంది మీద, ఒక కేసులో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే, రెండో కేసులో మొదటి పెట్టిన 34 మంది కాక మరో 14 మందిని చేర్చి మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మూడో కేసుకు వచ్చేసరికి మరో 12 మందిని మళ్ళీ ఇరికిచ్చే కార్యక్రమం. ఈరోజు మొత్తంగా 38 మందిని రిమాండ్కు పంపిన పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా దారుణమైన ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఏమిటి అనంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేను ఒకసారి కొన్ని వివరాలను చెప్తాను, క్లుప్తంగా వివరాలన్నీ. 6 నేరాలు ఎలా చేశారో చెప్తాను. 6 ఇన్స్టెన్సెస్ ఇదే కేసులో నేను సైట్ చేస్తాను. న్యాయం ధర్మం బతుకున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున చిప్పగిరి మండలం నుంచి సంగాల అనే ఊరు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగాల అనే ఊరు కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిప్పగిరి నుంచి. ఆ సంగాల అనే ఊరి నుంచి గిరి అనే ఒక కార్యకర్త ఇరుపాక్షన్నకు తన ఇంటి మీద దాడి జరుగుతా ఉంది అని, దాడి జరుగుతా ఉన్న తన ఇంటి ఫోటోను, ఇంటి వీడియోను సైతం ఎమ్మెల్యేకు తాను పంపించి 7:45 నిమిషాలకు ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు.